వైఎస్ షర్మిల రెడ్డి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె. 2012 నుండి 2013 సంవత్సరాల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రకు మరో ప్రజాప్రస్థానం అనే పేరు పెట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడైన అన్న జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచార బాధ్యతలను తను తీసుకుని ప్రజలకు మరింత చేరువైంది. ఆమె 2024 జనవరి 4న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా జనవరి 16న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. వ్యక్తిగత జీవితం. తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, తల్లి వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ. వైకాపా పార్టీ స్థాపకులు జగన్కు చెల్లెలు. షర్మిలారెడ్డి భర్త పేరు అనిల్ కుమార్. వీరికి 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. షర్మిలకు అనిల్తో ద్వితీయ వివాహం జరిగింది. మొదటి వివాహం మేనమామ ప్రతాప్ రెడ్డితో జరిగింది. రాజకీయ జీవితం. అన్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తల్లి విజయమ్మతో పాటు జూన్ 12, 2012 నుంచి జరుగుతున్న ఉప ఎన్నికలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ తొలిసారిగా ప్రజాజీవితంలోకి అధికారికంగా వచ్చింది. జూన్ నెలలో జగనును అరెస్టు చెయ్యగా, ఉప ఎన్నిక ప్రచారానికై జగను పార్టీ అభ్యర్థి కొండ సురేఖ తరపున ఆమె ప్రచారంలో పాల్గొనటం ద్వారా ఆమె ప్రత్యక్ష రాజకీయ జీవితం మొదలైనది. అంతకుముందు ఆమె అనేక క్రిస్టియను మత ప్రచార సభలలో పాల్గొని ప్రసంగించిన అనుభవమున్నది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పాదయాత్ర. మరో ప్రజాప్రస్థానం. వైఎస్సారు కాంగ్రెసు అధ్యక్షుడు అయిన జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తులను కలిగి ఉన్నాడనే ఆరోపణ మేరకు సి.బి.ఐ. వాళ్లు ఆయనను ఉప ఎన్నికల ముందే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి బలోపేతం చేయు దిశగా మరో ప్రజాప్రస్థాపన పేరు మీద పాదయాత్రను 18 అక్టోబరు 2012న ప్రారంభించారు. ఈ పాదయాత్ర 16 జిల్లాల మీదుగా సాగుతుంది. యాత్ర దూరము 3000 మీ. తన పాదయాత్రను తన తండ్రి దివంగత రాజశేఖరురెడ్డి సమాధి, ఇడుపులపాయ నుండి ప్రారంభించింది. పాదయాత్రలో షర్మిలకు డిసెంబరు 17న గాయం అవటం వలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది. ఆమె కాలికి అపోలో ఆసుపత్రిలో ఆపరేషను చేసి 6 వారాల పాటు విశ్రాంతి తీసుకునవలసినదిగా సలహానిచ్చారు. ఆమె స్వస్థత పొందిన తరువాత ఫిబ్రవరి 6, 2013 నుండి మళ్లీ పాదయాత్ర ఆరంభించింది. ఈ పాదయాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగి ఆగస్టు 4, ఆదివారంన ముగిసినది. 9 నెలలకు పైగా కొనసాగిన ఈ పాదయాత్ర 14 జిల్లాల గుండా జరిగింది. 116 నియోజకవర్గాల మీదుగా జరిగింది. ఇందులో 9 కార్పొరేషన్లు, 45 మున్సిపాలిటీలు, 195 మండలాలు ఉన్నాయి. ఈ యాత్ర 2250 గ్రామాలను తాకుతూ సాగింది. మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాలలో రచ్చబండను నిర్వహించడం జరిగింది. 152 ప్రదేశాలలో భారీ స్థాయిలో జరిగిన జనసభలలో ప్రసంగించడం జరిగింది. ఈ పాదయాత్రలో దాదాపు 1 కోటి మందికి పైగా జనాలను షర్మిల ప్రత్యక్షంగా కలిసినట్లు అంచనా వేశారు. షర్మిల పాదయాత్ర జరిపిన జిల్లాలు: 1 వైఎస్సార్, 2 అనంతపురం, 3 కర్నూలు, 4 మహబూబ్ నగర్, 5 రంగారెడ్డి, 6 నల్లగొండ, 7 గుంటూరు, 8 కృష్ణా, 9 ఖమ్మం, 10 పశ్చిమ గోదావరి, 11 తూర్పు గోదావరి, 12 విశాఖపట్నం, 13 విజయనగరం, 14 శ్రీకాళం. మొత్తం పాదయాత్ర జరిపిన దూరం 3112 మీ. ప్రపంచంలో ఇంత దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళ షర్మిల. మరో ప్రజాప్రస్థాన యాత్రా విశేషాలు. ప్రస్థానం కి. మీ ప్రదేశం నియోజకవర్గం జిల్లా. తొలి అడుగు ఇడుపులపాయ పులివెందుల వైఎస్సార్, 500 జూలకల్ అలంపూర్ మహబూబ్ నగర్, 1000 కొండప్రోలు తండా మిర్యాలగూడ నల్లగొండ, 1500 పెడన కృష్ణా, 2000 రావికంపాడు చింతలపూడి పశ్చిమ గోదావరి, 2500 కాకరాపల్లి తుని తూర్పు గోదావరి, 3000 ధనుపురం పాతపట్నం శ్రీకాకుళం, 3112 ఇచ్చాపురం శ్రీకాకుళం. మరో ప్రస్థానం చిహ్నం విజయ ప్రస్థానం. ఇచ్చాపురంలో వైఎస్ రాజశేఖరుగారు గతంలో తను ప్రతిపక్ష సభ్యుడుగా ఉన్నప్పుడు చేవెళ్ల నుండి పాదయాత్ర చేపట్టి 68 రోజుల పాదయాత్ర చేసి 1473కి మీ ఇచ్చాపురం వరకు నడచి పాదయాత్ర ముగించిన సందర్భంగా అక్కడ నిర్మించిన విజయవాటిక స్మారక స్తూపానికి ఎదురుగనే షర్మిల మరో ప్రజాప్రస్థానం ముగింపు చిహ్నం విజయ ప్రస్థానం నిర్మించి ఆవిష్కారం చేశారు. ఇవి
కూడా చూడండి. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ.